అందరికి ప్రైజ్ ద లార్డ్. మరి ఈ రోజు మనం చూసినట్టయితే యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందు ప్రవేశించి సురక్షితముగా నుండును. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని రెక్కల చాటున దేవుని నీడను ఆశ్రయించిన వారు సురక్షితంగా ఉంటారు. వారికి ఏ కీడు ఏ హాని ఏది జరగకుండా, ఎందుకంటే వారు ఎవరి రెక్కల కింద ఉన్నారు? దేవుడి రెక్కల కింద ఉన్నారు కాబట్టి వారికి ఏది జరగదు. ఎందుకంటే పరిశుద్ధ దేవుడు చెప్పిన మాట, నిన్ను ముట్టిన వాడు నా కంటి పాపాను ముట్టునని సెల విచ్చిన దేవుడు కాచెను గత కాలం, నన్ను కాచెను గత కాలం. ఎవరిని ముడతాడంట? మనల్ని ముట్టిన వాడు ఆయన కన్నుగుడును ముట్టినవాడు. దేవుడు కన్నుగుడును ముట్టి ఇక బ్రతకగల మనుషుడు ఎవరున్నారండి? అలా సురక్షితంగా ఉండగల మనుషులు ఎవరున్నారండి? ఎవరు లేరు. ప్రభు చెప్తున్నాడు, నీవు నా రెక్కల కింద ఉన్నావు, నన్ను ఆశ్రయించావు కాబట్టి ఇక నిన్ను ఎవరైనా ముడితే ఫస్ట్ ఎవరిని టచ్ చేసి మనల్ని టచ్ చేయాలి? ఫస్ట్ దేవుని ముట్టాలి, మనల్ని ముట్టాలి. ఇక దేవుడి ముట్టే దమ్ము ధైర్యం ఎవరికి లేదు కాబట్టి మనల్ని కూడా ముట్టాలి. ఎక్కడున్నప్పుడు? దేవుడి రెక్కల నీడలో మనం ఉన్నప్పుడు. యెహోవా నామము బలమైన దుర్గం, నీతిమంతుడు అందు ప్రవేశించి సురక్షితంగా ఉంటారంట. యేసు నామమును ఆశ్రయిస్తే యేసు నామములో మన బ్రతుకులో గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మహిమగల కార్యాలను మనం చూస్తామండి దేవుడి బిడ్డలారా. 2వ కొరింథీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదివినట్టయితే, ఎటు పోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారము కాము, అపాయములోనున్నను కేవలము ఉపాయము లేని వారము కాము, తరమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. సరే దేవుడి బిడ్డలారా, ఎటు పోయినను శ్రమ పడుచున్నాం. కొన్నిసార్లు మనుషులకు శ్రమ వచ్చిందంటే నలుదిశల ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి, అసలు వారు భరించలేరు, వారు అసలు తట్టుకోలేరు. అసలు వాళ్ళు ఏం చేయాలో కూడా వారికి తెలియదు. ఇంత భయంకరమైన శ్రమలో ఉన్నప్పుడు నెమ్మది ఉండదు, శాంతి ఉండదు, సమాధానం ఉండదు. వారు అసలు నిద్ర పట్టదు. వారు ఏం తింటున్నారో కూడా, అసలు వారు ఎలా తింటున్నారో కూడా అసలు వాళ్ళకి తెలియదు. వాళ్ళు అంత విచారంలో, అంత బాధలో అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు కూడా వాళ్ళకి తెలియకుండా వాళ్ళ మైండ్ పనిచేయదండి. అంత భయంకరమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోతారు వాళ్ళు. నల్లు దీక్షల శ్రమలు వచ్చేసినప్పుడు ఇక మనిషి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలోనికి వెళ్ళిపోతారు. దైవజనమ దేవుని బిడ్డ, అలాంటి సమయంలో శ్రమ పడుచున్నను ఆ శ్రమల్లో దేవుడు చెప్తున్నాడు, దేవుడి బిడ్డలకు ఇట్టి పరిస్థితి వస్తే ప్రభు చెప్తున్న మాట ఏంటి తెలుసా? నీకు శ్రమ వచ్చింది కానీ ఆ శ్రమలో నీవు ఇరికింపబడవు, నీవు దాంట్లో చిక్కుకోవు. ఆ శ్రమ నీకు వచ్చింది, నీవు నన్ను ఆశ్రయిస్తే, నీవు నా సన్నిధిలో ప్రార్థిస్తే, నీవు నా సన్నిధిని వెతికి నీ కన్నీరు గారిస్తే, నువ్వు విశ్వాసముతో నిరీక్షణ కలిగి ఉపవాసముతో నా సన్నిధానమునకు వస్తే నీకున్న బాధ పోతుంది, నీకున్న శ్రమ పోతుంది, నీకున్న ఇబ్బంది పోతుంది. దేవుడు దానిలో నుండి నేను సురక్షితముగా విడుదల చేసి నిలుపు. ఇది దేవుని యొక్క మాట అండి. దైవజనమ దేవుని బిడ్డలు, ఇక్కడ చూడండి, పరిశుద్ధ గ్రంథములో రాయబడిన మాట, ఎటు పోయినను శ్రమ పడుచున్నాం, ఇరికింపబడు వారము కాము. శ్రమ పడుతున్నాం కానీ ఇరికించబడట్లేదు. దేవుడు ఆ శ్రమ వస్తుంది, ఆ శ్రమలో నలిగిపోతున్న సమయంలో ఆయన హస్తాన్ని చాపి ఆ శ్రమలో నుండి, ఆ ఊబిలో నుండి, ఆ గడాంధకారపులో నుండి మళ్ళీ ఏం చేస్తున్నాడు? బయటికి తీసుకొని వచ్చేస్తున్నాడు. ఆ శ్రమలో నుండి మనకు దేవుడు విడుదలనిస్తున్నాడు, విమోచన కలిగి.
కాబట్టి దైవచనం మా దేవుని బిడ్డలారా, ఇంకోటి అంటున్నాడు చూడండి, అపాయములో నున్నను కేవలము ఉపాయము లేని వారము కాము. అపాయం వచ్చేసింది, ఆపద వచ్చేసింది. అయితే ఈ ఆపద, ఈ అపాయములో అయ్యో ఇక అయిపోయింది నా జీవితం, ఇక ఈ రోజుకు నా యొక్క చాప్టర్ క్లోజ్ అని అనుకోకుండా దేవుని ఆశ్రయించిన బిడ్డలకు ఏం జరుగుతుంది తెలుసా? అపాయములో దేవుడు ఏమిస్తాడంట? ఉపాయాన్ని ప్రసాదిస్తాడంట. అపాయం వచ్చింది, అపాయములో ప్రభు ఏం చేస్తున్నాడు? ఉపాయమునిచ్చి ఆ అపాయములో నుండి మనల్ని దేవుడు కాపాడుతాడు. తరమబడుచున్నను దిక్కులేని వారము కాము. అయ్యో నన్ను శత్రువులు తరుముచున్నారు, నేను ఎక్కడికి పోయి, నా ఆశ్రయం ఎక్కడ, నేను ఏం చేయాలి, నేను ఎక్కడికి వెళ్ళాలి, అయ్యో నేను ఎక్కడ దాక్కోవాలి, ఈ శత్రు బారి నుండి అయ్యో నన్ను ఎవరు కాపాడుతారు అని మనం బాధపడాల్సిన అవసరం లేదు. మనకు దిక్కున్నారు, ఎవరైనా? ప్రభు అయిన యేసు. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందు ప్రవేశించి సురక్షితముగా నుండును. మనము దిక్కులేని వారం కాదు, మనకు దిక్కయున్న యేసయ్య ఉన్నారు. సర్వలోక నాథుడున్నాడు, సర్వము సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు. ఆ సృష్టికర్తను ఎప్పుడైతే ఆశ్రయిస్తున్నామో మన జీవితము అద్భుతముగా మారిపోతుంది. దైవజనమా, పడద్రోయబడినను నశించు వారము కాము. పడదోస్తున్నారా మనుషులు, నిన్ను నెట్టేస్తున్నారా? అయినప్పటికీ కూడా ప్రభు చెప్తున్నాడు, పడద్రోయబడినను నీవు నశించిపోవు, భయపడకు. ఇవన్నీ చదువుతుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇది చదువుతున్న సమయంలో నాకు వస్తున్న తలంపులు ఏంటంటే, ఎటు పోయినను శ్రమ పడుచున్నాం. యోసేపు జీవితాన్ని మనం చూస్తే ఎంత శ్రమ యోసేపు జీవితాన్ని. అన్నలు అమ్మేశారు, మరి ఈ పోతిఫర్ తీసుకొని వెళ్ళాడు, అక్కడ చాలా బాగున్నది. అయ్యో దేవుడు నన్ను కనికరించాడంటే పోతిఫర్ భార్య ద్వారా భయంకరమైన శోధన, ఆ శోధనలో నుండి తప్పించుకొని పారిపోయాడు యోసేపు. చివరికి ఆ నింద యోసేపు మీద మోపేసి జైలు పాలు చేసేసారు యోసేపు. ఆ జైల్లో యోసేపు నానా యాతన పెట్టారు, చాలా కష్టపెట్టారు, చాలా శ్రమ పెట్టారు. ఎటు పోయినా శ్రమ, ఎటు పోయినా బాధ. అయినప్పటికి కూడా ఆ బాధలో, ఆ శ్రమలో అలాగే యోసేపును దేవుడు అక్కడే ఉంచేశాడండి. అందులోనే ఇరికించబడి అక్కడే స్టక్ అయిపోలేదు యోసేపు జీవితము. కానీ ఒక సమయం వచ్చింది, ఒక దినం వచ్చింది, యోసేపు నమ్ముకున్న దేవుడు, ఏ దేవునైతే యోసేపు నమ్మాడో, ఏ దేవునైతే యోసేపు విశ్వసించాడో, ఏ దేవుని మీద ఆధారపడ్డాడో, ఏ దేవుని మీద తన ఆశలు పెట్టుకున్నాడో, ఆ దేవుడు యోసేపును సిగ్గుపరచకుండా ఏం చేశాడు? ఒక దినం వచ్చేసింది, ఆ దినము చెరసాలలో నుండి యోసేపు ఎక్కడికి వచ్చేసాడు? సింహాసనమును ఎక్కించేశాడు దేవుడు. చెర నుండి దేవుడు సింహాసనములకు యోసేపుని తీసుకొని పోయాడు. చూసారా? శ్రమ పడ్డను, అక్కడే ఇరికించబడి అక్కడనే ఉన్నవాడు కాదు యోసేపు, కానీ అతని సింహాసనము ఎక్కించాడండి. ఇంకోటి మనం చూస్తున్నట్టయితే ఆపద వచ్చేసింది, అపాయం వచ్చేసింది, యూదా జనాంగం అంతా కూడా మరణించాల్సిన సమయం వచ్చేసింది. హామానుగాడు ఆ రాజముద్రిక తీసేసుకొని హామానుగాడు అది ఆ ముద్ర వేసేసి యూదులందరూ పలానా చనిపోవాలని చెప్పేసి డిక్లేర్ చేసేసారు. గొప్ప అపాయం యూదులకు వచ్చింది. ఏంటి అపాయము? మరణ శిక్ష, మరణం అండి. అయితే ఆ అపాయములో ఎస్తేరు ఏం చేసింది? 3 రోజులు ఉపవాసం ఉండేది. తనున్నది, తన చెలికత్తల నుంచింది, మరి యూదులందరినీ కూడా ఇదిగో ఉపవాసం ఉండమని చెప్పి ప్రకటించింది. ఆ ఉపవాసములోనే ఎస్తేరు దేవుని ఆశ్రయించి దేవుని జ్ఞానము చేత ఎస్తేరు ఏం చేసిందండి? ఆ సమస్యను పరిష్కరించుకున్నట్టు. దుష్టుడైన హామానుకు ఉరి తీయబడినట్టు మనం చూస్తున్నాం. యూదులు మరణము నుండి జీవములోనికి దాటిపోయినట్టు మనం చూస్తున్నాం. దైవజనమా, దేవుని బిడ్డలారా,
ఈ 3 రోజుల ఉపవాసంలో అపాయం వచ్చింది, కానీ ఆయన బిడ్డలు ఆయనను ఆశ్రయించినప్పుడు దేవుడు తన ఉపాయమునిచ్చి, ఆ ఉపాయము ద్వారా ఆ బిడ్డ ఐశ్వర్య ఏం చేసింది? మరణములో నుండి జీవములోనికి తన జనాంగమును దాటించేసింది. అందరూ బ్రతుకులాగానే చేసింది. చూసారా దైవజనం, మా దేవుని బిడ్డలారా, తరమబడుచున్నను దిక్కులేని వారము కాము. రాళ్ళు పట్టుకొని రువ్వుతూ వస్తున్నారండి. వ్యభిచారములో పట్టబడిన ఒక స్త్రీని రాళ్లతో కొడుతూ కొడుతూ తరుముతూ వస్తున్నారు ఆమెను. ఇక ఆమె అనుకుంటుంది, మోషే ధర్మశాస్త్ర ప్రకారము వ్యభిచారము చేసిన స్త్రీ పట్టబడితే రాళ్లతో కొట్టి చంపాలి. ఈ భయంకరమైన పరిస్థితిలో ఇంకా ఆమెనుకుంది, అయిపోయింది, ఇంకా నేను చచ్చిపోతాను, వీళ్ళు నన్ను రాళ్లతో కొట్టి చంపేస్తాడు. ఆమె పరిగెత్తుకొని 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 వచ్చేసింది. ఒక దగ్గరికి వచ్చేసి ఆమె ఆగిపోయిందంట. అందరూ కూడా ఆగిపోయారు. రాళ్ళు అలా పట్టుకొని అందరూ ఆగిపోయారు. ఎదుట ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఆ వ్యక్తి అంటున్నాడు, ఆ మనుషులు ఆ వ్యక్తితో మాట్లాడుతున్న మాట, మోషే ధర్మశాస్త్రం ప్రకారం వ్యభిచారము చేసిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి, మరి నీవేమంటావు అని అన్నప్పుడు అక్కడున్న వ్యక్తి ఇస్తున్న సమాధానం ఏంటి తెలుసా? మీలో పాపము చేయని వాడు ఎవరో వారు మొట్టమొదటి ఆమె మీద రాయేయండి. ఎవ్వడు కూడా రాయి వేయలేదండి. చిన్న మొదలుకొని పెద్దల వరకు ఎవ్వరు కూడా. పాపలు లేనివాడు ఎవరున్నారండి? ఎవ్వరు కూడా తెగించలేరు, ఎవ్వరు కూడా పని చేయలేకపోయారు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, అమ్మా ఎవ్వరు నిన్ను శిక్షించలేదా? లేదు తండ్రి, నన్ను ఎవ్వరూ శిక్షించలేదు. బిడ్డ, నేను కూడా నిన్ను శిక్షించు, మరలా నీవు ఈ పాపము చేయ, ఈ పాపము మరలా చేయకని చెప్పి, చూడండి, దిక్కులేని వారము కాము. మనకంటూ ఒక దిక్కున్నది. ఈ లోకంలో ఎవరు మనకు లేకపోవచ్చు, ఈ లోకస్తులు ఎవరు మనకు సపోర్ట్ చేయకపోవచ్చు, ఈ లోకంలో ఎవరు మనల్ని ఆదుకోకపోవచ్చు, ఈ లోకంలో ఎవరు మన బాధ పట్టించుకోకపోవచ్చు, కానీ ఒకరున్నారు. ఎవరైనా, ఆయనే యేసు, నా ప్రియ యేసు, నాకొక స్నేహితుడున్నాడు, నేనున్నాను భయపడకన్నాడు, నాకొక స్నేహితుడున్నాడు, నేనున్నాను భయపడకన్నాడు, ఆయనే యేసు, నా ప్రియ యేసు, ఆయనే యేసు, నీ ప్రియ యేసు. కదా, మన ప్రియ యేసు లేడా మనకు? మనము దిక్కులేని వారము కాదు, మనకు ఒక దిక్కున్నది. ఆ దిక్కు ఎవరు? ఆ దిక్కే మన యేసయ్య. నీ నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, ఆయన మన దిక్కు దశ అయి ఉంటున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. పడద్రోయబడినను నశించు వారము కాదు. ఏం చేశారండి? బొమ్మకు మరి ఆ యొక్క వ్యక్తులు ఏమంటున్నారు? ఇదిగో, మీరు కనుక రాజు చెప్పిన మాట వినకుండా ఈ యొక్క మేము నిలబెట్టిన ప్రతిమకు మీరు మొక్కకుంటే, ఇదిగో తీసుకొని వెళ్ళి ఎక్కడ పడేస్తాము? అగ్నిగుండంలో వేసేస్తాం మిమ్మల్ని, జాగ్రత్త. అప్పుడు వారన్నారు, మేము ఎట్టి పరిస్థితిలో ఈ పని చెయ్యము, మేము ఆరాధిస్తున్న దేవుని, జీవము గల దేవుని సేవించే వారం మేము, కాబట్టి మేము ఆయన్నే సేవిస్తాము అని చెప్పి వీరన్నప్పుడు తీసుకొని ఎక్కడ పడేశారండి? షడ్రక, మేషక, అబేద్నెగోలను భయంకరమైన వేడిమి గల అగ్నిగుండంలో పడేశారు. అగ్నిగుండంలో పడవేసిన వారు కాలిపోయారా? లేదు కదా. ఏమయ్యారు? వారు నశించిపోయారా? లేదు, చక్కగా బయటికి వచ్చి వారి దగ్గర అగ్ని వాసన కూడా అంటలేదండి, వారి వాసన కూడా రాలేదండి వారికి. ఏ కొద్దిది కూడా, ఏ వస్త్రము కూడా కాలలేదండి.
పడద్రోయబడినను మనము నశించు వారము కాదు. చూసారా? ఎందుకు? మన దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆ దేవుడు ప్రతి విషయంలో మనకు సహాయము చేస్తాడు. జీవమిచ్చిన యెహోవున్నాడు, ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూసినప్పుడు. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు. జీవమిచ్చిన యెహోవున్నాడు, ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు. ఉన్నాడా మీకు? మీకు తోడై ఉన్నాడా యేసయ్య? ఆ జీవాధిపతి మనకు తోడై ఉన్నాడా? మీకు తోడై ఉన్నాడా? నాకు తోడై ఉన్నాడా? నేను విశ్వసిస్తున్నాను. మన దేవుడు మనకు తోడై ఉంటే ఎటు పోయినను కూడా మనం ఇరికించబడము. ఎటు పోయినను కూడా మనం ఉపాయం లేని వారుగా ఉండము, దిక్కు లేని వారుగా ఉండము. నశించు వారంగా మనం నశించిపోము, నశించు వారం మనము కాము. ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం కాబట్టి మనం ఏం చేయాలి? అదే 16 వచనములు అంటున్నాడు, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. చూసారా దేవుడి బిడ్డలారా? నీకొస్తున్న శ్రమలు, నీకొస్తున్న బాధలు, నీవు పడుతున్న వేదనలు, నీ సమస్యలు, నీ రోగాలు, నీ ఇరుకులు, నీ ఇబ్బందులను చూసి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, కానీ అధైర్యపడాల్సిన అవసరం లేదు, కానీ నువ్వు ధైర్యముగా ఉండు. నీ బాహ్య పురుషుడు కృషించుచున్నను కూడా నీ అంతరంగ పురుషుడు దినం ఏమవుతున్నాడంట? నూతన పరచబడుతున్నాడు. దృశ్యమైన వాటిని మనం చూడొద్దు. మరి దేనిని చూడాలి? అదృశ్యమైన వాటిని మనం ఏం చూడాలి? నిదానించి చూడాలి. యేసుప్రభుని చూసారా మీరు? ఎంతమంది చూసారు యేసయ్యను? యేసయ్యని చూసాకనే నమ్మారా మీరు? కాదు కదా. యేసయ్య ఉన్నాడు, పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్లో వ్రాయబడి ఉన్నది. యేసు ఉన్నాడు, యేసు మన కొరకు చనిపోయాడు, ఆయన 3వ రోజు తిరుగు లేచాడు, మరలా యేసయ్య వస్తున్నాడు అని చెప్పి ఒక విశ్వాసం, ఒక నిరీక్షణ గలవారమైనా మనము. చూచి నమ్మువారి కంటే చూడక నమ్మువారు ధన్యులు. మనం చూడలేదు, కానీ మన కొరకు యేసయ్య ప్రాణం పెట్టాడు. ఆయన తిరిగి రాబోతున్నాడు. యేసయ్య దగ్గర నేను వెళ్ళాలి, ఆయన కృపాసనం ముందు నిలబడాలి, ఆయనకు నేను లెక్క చెప్పాలి. ఇవన్నిటిని మనం ఏం చేస్తున్నామండి? విశ్వసిస్తున్నాము. దీని కొరకు మనం ఏం చేస్తున్నాము? వేచి చూస్తున్నాము. కాబట్టి ప్రభు అంటున్నాడు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ఇప్పుడు చెప్పండి, మనం ఎవరమో? మనము ధన్యులమా అన్యులమా? మనము ధన్యులము. ఈ ధన్యతను మనము కాపాడుకోవాలంటే, ఈ ధన్యతను క్రీస్తు రాకడ వరకు మనము కొనసాగించాలంటే, ఇలాంటి మంచి బ్రతికి విశ్వాసమును కలిగి, నిరీక్షణ కలిగి, దేవుని పాదాలు పట్టుకొని యథార్థమైన భక్తి, యథార్థమైన జీవితము కలిగి ఈ లోకములో మనము బ్రతికి, ఈ లోకములో ఉన్నంత కాలము మనకు తెలిసింది మంచి మార్గంలో మనం నడుస్తూ, అనేక మందిని మంచి మార్గంలో నడిపిస్తూ, ఒక క్యాండిల్ ఎలాగైతే వెలుగుతూ మరి అనేకులను వెలిగిస్తుందో, అది కరిగిపోతూ చివరి వరకు అది కొన్నిటిని వెలిగిస్తుంది. అవి మరి కొన్నిటిని అలా కోట్ల కొలదిగా వెలిగించగల సత్తా దానికి ఉన్నది. ఒక్క క్యాండిల్ కరిగిపోయేంత వరకు కొన్ని ఆ క్యాండిల్స్ కరిగిపోయి మరి ఈ రకముగా దేవుని వాక్కును, దేవుని స్వార్థను, మనకు తెలిసిన విషయాన్ని ఇతరులకు చెప్పి సత్య మార్గములో మనం నడిపించినప్పుడు నిత్య రాజ్యములో నిత్య రాజు ఆ మహిమగల సింహాసనం ముందు మనం నిలబడినప్పుడు ఎంత చక్కని బహుమానం మనం పొందుకుంటామండి. ఫలా నమ్మకమైన మంచి దాసురాల అని చెప్పి దేవుడు మనల్ని పిలవడము ఎంత ధన్యకరమండి. సోమరివైన చెడ్డ దాసురాలని పిలిస్తే ఎంత బాధకరము. ఆ పిలిచిన మరో క్షణమే
నరకానికి మనల్ని ఈడ్చుకొని పోతారు కదండి. ఇంత బ్రతికి క్రైస్తవులు మన పేరు పెట్టుకొని గుళ్ళు గోపురాలకు వెళ్ళి బైబిల్ చదివి ఇదంతా చేసిన మనము చివరికి నాశనానికి నరకానికి ఈడ్చుకొని పోబడితే దాంట్లో ఏముంటుందండి? ఇంత చేసి ఏం లాభం? మన బ్రతికిన బ్రతుకు ఎలాంటి ప్రతిఫలం మనం పొందుకుంటున్నాం? ఒక్కసారి ఆలోచించండి దైవ శర్మ. ఈ లోకములో బ్రతికిన మనము నిత్య రాజ్యానికి వెళ్ళాలి. నిత్య రాజు మహిమ గల సింహాసనం ముందు నిలబడి ధైర్యంగా చెప్పగలాలి, ఇన్ని ఆత్మల్ని రక్షించిన ఆయన, ఇన్ని ఆత్మల్ని ఎదుగు తీసుకొని వచ్చిన ప్రభు అని చెప్పగల స్థితిలో ఉండాలి. బలా నమ్మకమైన మంచి దాసురాలని మనం పిలిపించు, చెడ్డ దాసురాలని పిలిపించుకో. కాబట్టి ఈ రోజున ఒక్కసారి ఆలోచించండి. మనము కన్ను మూసిన మరొక్షరము ఎక్కడ మన కన్ను తెరుస్తాం? లాజరు కన్ను మూసాడు, అబ్రహాము రొమ్మున లాజరు ఆనుకొని ఉన్నాడు ఏంటండి, అక్కడ పరదేశంలో కన్ను తెరిచాడు. ధనవంతుడు కన్ను మూసాడు, ఎక్కడ కన్ను తెరిచాడు? నరకములో. ఇది బైబిల్ చెప్తున్న సత్యం. మరి మనము కన్ను మూస్తే ఎక్కడ మన కన్ను తెరుస్తాం? ఎక్కడికి వెళ్తాం అసలు? మనం మన నిత్యత్వం ఎక్కడ? మన ప్లేస్ ఎక్కడ? మరి మనం ఎక్కడికి వెళ్తాం? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకున్నాం. ఈ రాత్రి కలసం దినాలు చాలా పొట్టు గాలికి ఎగిరిపోతున్నట్లు సమయం ఎగిరిపోతుందండి, వెళ్ళిపోతుంది. సంవత్సరాలు గతించిపోతున్నాయి. ఇక మన బ్రతుకులో మనం మార్పు చెందకపోతే మరి మన జీవితాలు ఎలా ముగుస్తున్నాయో, ఏమైపోతామో, ఎక్కడికి మనం వెళ్ళిపోతామో, ఆ తర్వాత ఏం చేసినా ప్రయోజనం లేదు. ధనవంతుడు ఎంత బ్రతిమలాడుతున్నాడు, కానీ ఛాన్స్ లేదంటున్నాడు దేవుడు. అయిపోయింది, నీ టైం అయిపోయింది. బ్రతికి ఉన్నప్పుడే, సజీవంగా ఉన్నప్పుడే, మనలో ఊపిరి ఉన్నప్పుడే దేవుడి పాదాలు పట్టుకొని సరిగ్గా బ్రతకడం నేర్చుకుందాం. యథార్థంగా బ్రతకడం నేర్చుకుందాం. మంచిగా బ్రతకడం నేర్చుకుందాం. అప్పుడే దేవుడు మన జీవితాల్లో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. అంతేకాదండి, నిత్య రాజ్యానికి మనల్ని సిద్ధపరుస్తాడు. వేషధారణ వద్దు. దొంగ త్రాసు యెహోవాకు హేయం, సరి అయిన గుండె ఆయనకు ఇష్టం. మరి ఎలాగుందామో ఈ క్షణాల్లో ఈ వాక్కులు వింటున్న మనము నేనైనా నీవైనా పరీక్షించుకొని సిద్ధపడదాం, సిద్ధపరుస్తాం. దేవుని రాజ్యానికి మనము అర్హత పొందుకుందాం. ఆ నిత్య రాజ్యంలో ఆ ప్రభుతో కూడా ఉందాం. కృప దేవుడు మీకును నాకును మనందరికిచ్చి దీవించి ఆశీర్వదించును.